వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎడవలి వారి వంట. ఈ వ్లాగ్ ఏంటంటే మనం ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళబోతున్నాం అన్నమాట. శ్రీవారి పాదాలు ఏంటి అంటే ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి భూమి మీద అడుగుపెట్టిన ప్రదేశం అన్నమాట. చాలా పవిత్రమైన ప్రదేశం. సో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. కన్ఫామ్గా తిరుమల వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి అక్కడికి. మేమైతే ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. పర్ పర్సన్ వచ్చేసి 200 అడిగారు. ఎందుకంటే ఓన్లీ ఒక ప్లేసే కాదు 6 ప్లేసెస్ వరకు తిప్పడానికి మాట్లాడుకున్నారనమాట. మేము వచ్చేసి 13 మెంబర్స్ ఉన్నాము. సో 200 మాట్లాడుకున్నాము. అండ్ కిందకి తిరుపతికి రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళాలి అంటే ఇంకో 100 ఎగస్ట్రా అడిగారు. సో టోటల్ 300 మాట్లాడుకుని మేమైతే వెహికల్లోకి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మేము ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ శ్రీవారి పాదాలు. అది వ్లాగ్లో చూపిస్తాను మీకు నేను. జస్ట్ 4 కిలోమీటర్సే అనమాట. అది అడవిలో ఉంటుంది. సో మనము ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నాం అనమాట. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితేనే మంచిది. ఎందుకంటే చీకటి పడింది అనుకోండి ఈ 6 ప్లేసెస్ మనం విజిట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే 5:30 లాస్ట్ టైం అనమాట. ఇంకా మనకి ఎలా చేయరు లోపలికి ఇంకా, ఎందుకంటే అడవి కదా, చాలా జంతువులు ఉంటాయి కాబట్టి మనల్ని ఎలా చేయరు. మేబీ మీరు ఖచ్చితంగా వెళ్ళాలి నేను అన్ని ప్లేస్లు అని అనుకుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది, అన్నీ సెట్ చేసుకుని స్టార్ట్ అయిపోండి. చాలా బాగుంటుంది అడవిలో ప్లేసెస్. అండ్ ఇక్కడ ఏంటంటే సౌండ్ రిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. మేము డీజే అడిగితే అక్కడ వెహికల్ అంకుల్ చెప్పారు ఇక్కడ అంత బాగా సౌండ్ పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ సౌండ్స్ చాలా రిస్ట్రిక్ట్ చేశారు, ఎందుకంటే యానిమల్స్ ఉంటాయి కదా, సో అందుకే అని చెప్పారనమాట. సో మేము కూడా సౌండ్ లిమిట్లో పెట్టుకుని స్టార్ట్ అయిపోయాము. అన్నీ ఎందుకంటే ఇది కొండ కదా, చాలా టర్న్స్ ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా టర్న్స్ ఉన్నాయి. కానీ సైడ్ ఆ చెట్లు అసలు సూపర్ ఉంది అనమాట. ఫస్ట్ టైం అడవిలోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట మేము. ఆ కొండ అడవి అబ్బా అసలు ఎంత బాగుంది అనుకుంటున్నారు, మాటల్లో చెప్పలేము. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇంత కాస్ట్ పెట్టుకుని వెహికల్స్ బుక్ చేసుకుని వెళ్ళాలా అంటే కాదు, మనం బస్లో కూడా వెళ్ళొచ్చు. ఐ థింక్ 120 టికెట్ ఉంటుంది. కానీ మేము వెళ్ళిన టైంలో మాత్రం బస్సెస్ అనేవి అలౌ చేయలేదు. ఎందుకంటే అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అలౌ చేయలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా మేము క్యాబ్ లాంటివి ఇది బుక్ చేసుకోవడం జరిగింది. 120 తీసుకుంటారు. కానీ మనకి ఏంటంటే మనం ఎంత లేట్ అయినా మళ్ళీ మనం పిక్ చేసుకోవడానికి అట్లా వెంటనే వెహికల్స్ అవైలబుల్గా ఉండదు కదా, మనం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేయడం వల్లే టైం ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ప్రీషియస్ కదా టైం మనకి, అందుకని మేమైతే వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళాము. అండ్ బస్ అయితే మనల్ని కొంచెం దూరంలో దింపేసి ఆ బస్సు అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకో బస్ పట్టుకుని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి. అదే వెహికల్ అనుకోండి, మనం బుక్ చేసుకునే వెహికల్ అయితే మన దర్శనం అయిపోయి మనం తిరిగి వచ్చే వరకు ఉంటుంది. కాబట్టి ఆ ఐడియాతో మేమైతే ఇది తీసుకున్నాము. అండ్ ఇంకో దారి లేక కూడా తీసుకున్నాము, అది కూడా ఇంకో రీజన్. సో మేమైతే ఈ 4 కిలోమీటర్స్ జర్నీ చేసేసి శ్రీవారి పాదాలని దర్శించుకున్నాం అనమాట. అది ఇప్పుడు మేము మీకు చూపిస్తున్నాము. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారని నమ్ముతున్నాను నేను. మేమైతే ఇక్కడ దిగేసామన్నమాట. వెహికల్ పార్క్ చేసేసారు. ఇంకా మేమైతే లోపలికి స్టార్ట్ అయిపోయాము. ఇంకొంచెం ముందుకి వెళ్ళాలన్నమాట, మనం కూడా కొంచెం బై వాక్ వెళ్ళాలి.
ఇక్కడ పక్కన చూస్తే చాలా షాప్స్ పెట్టి ఉన్నారు. కానీ ఎక్కడైనా సరే తిరుమలలో రేట్ ఎక్కువగానే ఉంటుంది. ఏది తక్కువ అయితే ఉండదు, 20-30 రూపీస్లో అయితే దొరకదు. మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. మినిమం అయితే 100 ఉంటుంది ఖచ్చితంగా. ఏ ఐటమ్ అయినా కన్ఫామ్గా 100 ఉంటుంది. ఈవెన్ కొబ్బరికాయ అండ్ మాకు ఆ దీపం కొబ్బరికాయ మాకు 100 పడిందనమాట. ఆ 2 ఐటమ్సే 50-50. మేమైతే ఇక్కడ దగ్గరికి వచ్చేసాము స్టెప్స్ ఎక్కడానికి. ఇది నాకు చెప్పాను కదా నేను దీపము కొబ్బరికాయ అనని. సో దీపం అయితే ఇక్కడ వెలిగించాలి ఫస్ట్. ఇక్కడ మనకి అక్కడే అమ్ముతారు, మనం ఇక్కడ నుండి తీసుకెళ్లాల్సిన పని అయితే లేదు. ఇక్కడ దీపం వెలిగించి ఇక్కడ దండం పెట్టుకుని అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కితేనే అక్కడ కనిపిస్తుంది అనమాట. పైనే చిన్నగా టెంపుల్ లేగా చిన్నగా ఉంటుంది, చాలా తక్కువ ప్లేసు. కానీ అక్కడ శ్రీవారు పాదాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం భూమి మీద అడుగు పెట్టిన పాదాలు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా అంతా పైనుండి కింద చూస్తే వ్యూ సూపర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రాళ్ళు దాని మీద ఒకటి పెట్టారు కదా, దాని అర్థం ఏంటంటే అలా పెడితే మనం ఇల్లు కట్టుకుంటామంట, మన ఓన్ హౌస్ బిల్డ్ చేసుకుంటాము. అదొక నమ్మకం అనమాట. అక్కడ ఒకదానిపైన ఒకటి పెడతానికి నేను పెడదాం అనుకున్నాను, కానీ ఆ టైంలో వర్షం పడింది. ఇక జారి నడవ ఎరగొట్టుకుంటాం, ఎందుకని నేనైతే పెట్టలేదు. ఇప్పుడైతే నేను పైన వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఫుల్ చెట్లు అనమాట చుట్టుపక్కల. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైనుండి చూస్తే తిరుమల కనిపిస్తుంది, మన టెంపుల్ కనిపిస్తుంది అన్నారు. ఇక్కడ చూస్తేనే ఇక్కడ చెట్లు చాలా అడ్డు ఉన్నాయి కాబట్టి అంత క్లియర్గా ఏం కనిపించలేదు, కానీ ఇక్కడ నుండి చూస్తే కనిపిస్తుంది అంట. అండ్ ఫైనల్గా శ్రీవారి పాదాలని మేము మీకు చూపించబోతున్నాము. ఇందక్కడ మనం దీపాలు వెలిగించినాక ఎగస్ట్రా ఆకులు అవి ఉన్నాయి కదా, అవి ఇచ్చారు కదా, ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అదిగోండి శ్రీవారి పాదాలు అనమాట. శ్రీవారి పాదాలను అయితే మనం దర్శించుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. దానికంటే ముందు వెళ్ళేటప్పుడు మేము చూసాము, ఉయ్యాలు కట్టి ఉన్నారు. కపుల్స్ అనుకుంటా, పిల్లల కోసం కట్టి ఉన్నారు. చాలానే కట్టి ఉన్నారు, ఎప్పటికప్పుడు తీసేస్తారు, మళ్ళీ కడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ వ్లాగ్ ఇక్కడితో ఆగిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.